నమస్తే అండి. మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే వారికి భారీగా జరిమానా కూడా విధిస్తారు. అందుకే ఈ వీడియో మీకోసమే. ఎక్స్ట్రాగా ఒకవేళ పాన్ కార్డ్స్ ఉంటే కనుక వాటిని ఎలా సరెండర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా పిఐఎన్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అవసరం. ఈ పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్ నెంబర్ అనేది 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్. పన్ను ప్రయోజనాల కోసం ఐడెంటిఫికేషన్ నంబర్ లా పాన్ కార్డ్ పనిచేస్తుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డ్ ద్వారా వ్యక్తుల యొక్క ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. పన్ను ఎగవేతలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. 1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139A ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే సెక్షన్ 272B ప్రకారం జరిమానా విధిస్తారు. అందుకే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా పాన్ కార్డ్ ను ఆదాయ పన్ను శాఖకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పాన్ కార్డ్ ని ఏ విధంగా సరెండర్ చేయాలంటే ముందుగా మీరు NSDL ఆన్లైన్ పోర్టల్ ని ఓపెన్ చేయండి. పోర్టల్లో అప్లికేషన్ టైప్ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి పాన్ కరెక్షనల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ వ్యక్తిగత వివరాలు అక్కడ ఎంటర్ చేయండి. స్కాన్ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయండి. మీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్న పాన్ నెంబర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు సరెండర్ చేయాలని అనుకుంటున్న పాన్ కార్డ్ వివరాలని ఎంటర్ చేయండి. ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి. వీటన్నిటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని ఆన్లైన్ లోనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి. ఈ ప్రాసెసింగ్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్, క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి మీ ఫోటో అంటించి NSDL కు పంపించండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. మీకు అక్కడ చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని అర్థమైపోతాయి అనమాట. ఇది చాలా పెద్ద కష్టమైన పని కూడా ఏం కాదు. సో ఈ విధంగా చేసిన తర్వాత పాన్ కరెక్షన్ ఫామ్ ని తీసుకొని దాన్ని పూరించి సమీపంలోని NSDL కనెక్షన్ కేంద్రంలో సమర్పించండి. మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డుల వివరాలు తెలుపుతూ అసెసింగ్ ఆ అధికారికి ఒక లేఖ రాయండి. వాటిని రద్దు చేయమని కోరండి. అవసరమైతే అఫిడవిట్ ను కూడా దాఖలు చేయండి. అంతే సింపుల్. ఈ విధంగా మీరు ఆఫ్లైన్ లో కూడా అదనపు పాన్ కార్డులను సరెండర్ చేయొచ్చు. ఆన్లైన్ లో పాన్ సరెండర్ ఫామ్ ను సబ్మిట్ చేశాక 15 రోజుల్లోగా అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ను NSDL కు పంపించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అందుకే పాన్ సరెండర్ కు సంబంధించిన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అదనపు పాన్ కార్డులు రద్దు చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు, కాబట్టి ఓపికగా ఉండాలి. అవసరమైతే నేరుగా అసెసింగ్ అధికారిని కలిసి మీ సందేహాలను కూడా మీరు తీర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకవేళ మీకు తెలియక 2 పాన్ కార్డులు తీసుకుని ఉంటే గనక వెంటనే వాటిని సబ్మిట్ చేయండి. లేకపోతే భారీ స్థాయిలోనే జరిమానా పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట.